ఇది రైతు ఆకస్మిక మరణం చెందినట్టయితే ఆ కుటుంబం అనాథలు కావద్దు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. 5 లక్షల రూపాయల బీమా అని అంటున్నా. అది నేచురల్ డెత్ అయినా ఒక 5 లక్షల రూపాయల బీమా పథకం అమలు చేసి పెట్టిందని చెప్పి అంటున్నాను. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలకు చెప్పంటున్నాను. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలమ్మ అంటున్న 50,000తో ఆరంభింపై చేసిండే. 50,000తో ఆరంభింపై చేసి 1,00,000కు పట్టుకపోయింది. ఆడబిడ్డలు పెళ్లికి తోడ్పడతాటని చెప్పి అంటున్నా. అమ్మ ఒడి కేసీఆర్ కిట్ అని చెప్పి అంటున్నా. ప్రసూతి సహాయం అని చెప్పి అంటున్నా. అది కనుమరుగైపోయింది. అది కనుమరుగైపోయింది. సరే, ఎన్నికల్లో ఏదైతుందో మరి మార్పు కావాలి అంటే ఏంటి? కేసీఆర్ గారు అమలు చేస్తున్న పథకాల కంటే మిన్నగా మేము కార్యక్రమాలు చేపడతామని అభిప్రాయం ప్రజలు కలిగించగలిగితే ఆ మార్పు సాధ్యమని చెప్పని ఏదైతుందో ప్రజానికైనా ఆశల పల్లెకిలో ఊరిగింపు చేసే విధంగా, ప్రజానీకాన్ని ఒక ఆశల పల్లెకిలో ఊరిగింపు చేసే విధంగా ఏదైతున్నదో, ఇలా పెట్టుబడి సహాయం ఆయన 10,000 ఇస్తుండు కేసీఆర్, మేము 15,000 ఇస్తాం. ఇలా కళ్యాణ లక్ష్మి ఆయన 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, మేము అదనంగా తులం బంగారం ఇస్తాం. ఆసరా పెన్షన్ ఆయన 2,000 ఇస్తున్నాడు, మేము 4,000 ఇస్తాం. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చెప్పండి. అంటే ఏంటంటే ఎవరికైనా అమలవుతున్న దానికంటే ఎక్కువ ఇస్తా అని చెప్పంటే ఆశపడతాం. అమలవుతున్న దానికంటే ఎక్కువ ఇస్తా అంటే ఎవడైనా ఆశపడతామని చెప్పి అంటున్నా. అసలు ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలు ఉండని పెన్షన్. అప్పుడు ఇదే గంగన్న సర్పంచ్. నేను చెప్పాను, నీకు అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైనా పెన్షన్ రాకున్నట్టయితే నేను బాధ్యున్నాను తీసుకొచ్చి ఇవ్వమని చెప్పాను. అన్నాడు. నీకు అర్హత అనే ప్రాతిపదికన దానికి దెర్ ఇస్ నో టై. ఇప్పుడు ఇలా ఒక వితంతు ఏర్పడుతుంది, నెల లోపల పెన్షన్ మంజూరు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడుస్తుంది. 2.5 సంవత్సరాలు గడిస్తే ఏదైతుందో నువ్వు 2,000 4,000 చేసే ముచ్చట దేవుడు పక్కన పెట్టా అంటున్నా. కొత్తగా ఒంటరి మహిళ, ఆడబిడ్డ, వితంతువులే కానీ, వృద్ధులే కానీ, వికలాంగులే కానీ ఎవడు కానీ పెన్షన్ వచ్చే ఇచ్చినారు. ఈ 2 ఏళ్ళల్లో